ఒకప్పుడు సౌత్ హీరోయిన్ల అల్టిమేట్ టార్గెట్ బాలీవుడ్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బాలీవుడ్ హీరోయిన్లు వరుస పెట్టి టాలీవుడ్కు క్యూ కడుతున్నారు. పాన్ ఇండియా హీరోల స్టార్డమ్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే తెలుగులో హిట్ కొట్టిన జాన్వీ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. ఐకాన్ స్టార్ తో పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు రెడీ అవుతోంది. పుష్ప 2 తో బ్లాక్ బాస్టర్ కొట్టాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ తో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కానీ స్క్రిప్ట్ విషయంలో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది. దీంతో ఎట్లీ సినిమాని తెరపైకి తెచ్చాడు ఐకాన్ స్టార్. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నేమ్ ఫైనల్ అయినట్లు ఇన్సైడ్ వర్గాల టాక్. పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం మొదట జాన్వీని సంప్రదించారు మేకర్స్. బన్నీతో నటించడానికి జాన్వీ సిద్ధమే అయినప్పటికీ ఇంకాస్త బెటర్ ఆప్షన్ కోసం ఎదురు చూసింది. అందుకే పుష్ప 2 ఐటెం పాటకు నో చెప్పింది. అది ఇప్పుడు మంచిదైంది. అట్లీ బన్నీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. పుష్ప 2 లో జాన్వీ నటించి ఉంటే ఇంత త్వరగా ఈ ఛాన్స్ వచ్చేది కాదు. జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో పెద్దగా కలిసి రావడం లేదు. అందుకే సౌత్ వైపు అడుగులు వేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన దేవరా హిట్ అయింది. చెర్రీ RC16 లో ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. ఇది రిలీజ్ కాకముందే బన్నీ సినిమాలో ఆఫర్ అందుకుంది. అంటే ప్రెజెంట్ తన చేతిలో 3 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఇవి గనక హిట్ అయితే సౌత్ పాన్ ఇండియా సినిమాలకు తనే కేర్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి బాలీవుడ్ లో దక్కని క్రేజ్ సౌత్ సినిమాలతో సొంతం చేసుకుంటుంది జాన్వీ కపూర్.